దేవిశ్రీ ప్రసాద్ ను అందరూ దూరం పెడుతున్నారా? పుష్ప 2 ఐటెం సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్ కు కోపం వచ్చిందా? అందుకే రాక్ స్టార్ అలా మాట్లాడా? పుష్ప 2 ఐటెం సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. మనం ఎంత ఎదిగినా ఫ్యాన్స్ తోడుంటే మనల్ని షేక్ చేసేవాడు ఉండడంటూ దేవిశ్రీ ప్రసాద్ ఒకంత కసిగా మాట్లాడాడు. మనం ఎంత ఎదిగినా మీ అందరి తోడు ఉంటే మళ్ళీ షేక్ చేసేవాడు ఉండడు. సో లవ్ యూ. అంతేకాదు, మనకేం కావాలో మనం అడిగి తీసుకోవాలి. స్క్రీన్ మీద వచ్చే క్రెడిట్ అయినా, ప్రొడ్యూసర్ ఇచ్చే పేమెంట్ అయినా అంటూ మరో మాట పేల్చాడు. మనకేం కావాలన్నా మనం అడిగి తీసుకోవాలి, అడగపోతే ఎవరు కరెక్టే కదా పని. అది ప్రొడ్యూసర్స్ దగ్గర పేమెంట్ అయినా, స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా. ఇంతటితోనే ఆగలేదు. నిర్మాతను ఉద్దేశించి తనపై ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ చేస్తున్నారని అన్నాడు. మీరేమో నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు, ప్రతిదీ నాకు మీకు చాలా ప్రేమ ఉంది నా మీద. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, ఏంటో అర్థం కాదు. అప్పుడెప్పుడో లెజెండ్ సినిమా ఫంక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ కాస్తంత ఉద్రేకంగా మాట్లాడాడు. డైరెక్టర్ బోయపాటికి డైరెక్ట్ గా అప్పటికప్పుడే కౌంటర్ ఇచ్చాడు. నేను ఆర్ఆర్కే ముందు మాట్లాడతాను, ఎందుకంటే సాంగ్స్ ఏదైనా చేస్తాం, ఎలా అయినా చేస్తాం, ఇది చేస్తాం కానీ సార్. బట్ ఆర్ఆర్ అనేది మాత్రం ప్రాణం అలా పోసి నా ముందు నా సినిమా నా ముందు అలా నిలబెడితే నేను అలా చూసుకొని అదిరిపోయింది అన్నాను. దేవి గారు యాక్చువల్లీ దీనికి 14 days 15 daysలో చేశాను అని చెప్పి చాలా సింపుల్గా చెప్పాడండి. ఆ 13 days యాక్చువల్లీ నేను చెన్నైలో ఉండి తనతో పాటు తన పొరపాటును కూడా వన్ డే కూడా నిద్రపోనీయకుండా చేయించి ప్రీమిక్స్కి ఫైనల్ మిక్స్కి బేసిక్ అసలు బయటికి రాడండి. తను మనకు వదిలేసిన తర్వాత అయిపోద్ది. ప్రతి సినిమాకి నేను ఉంటాను. ప్లస్ ఇంకోటి అన్నారు, 13 days ఆయన నాతో లేరు. అంతా ఆర్ఆర్ చేసిన తర్వాత లాస్ట్ సెకండ్ హాఫ్ జరుగుతున్నప్పుడు 2 days 3 days వచ్చారు. 13 days నేను పడుకోనివ్వకుండా నాకెవరు చెక్కింగ్ అక్కర్లేదండి. నేనే పడుకోను. ఓకే నేను పడుకోనరా బాబు పడుకోనరా అందరూ అంటుంటారు తప్ప, బికాస్ వన్స్ జాబ్ నా చేతిలో పెట్టారంటే మీరే వద్దన్న కూడా నేను నిద్రపోను. నాకెవరు నిద్రపోవద్దు, కూర్చుని చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వనవసరం లేదు. ఇచ్చినా నేను విన్ను, బికాస్ ఐ నో వాట్ ఐమ్ డూయింగ్. ఇప్పుడు ఇదే స్టైల్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడాడు. తాను ఏదైనా డైరెక్ట్ గానే మాట్లాడుతానంటూ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ సెపరేట్ గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేలే. నేను ఎప్పుడంతే ఓపెన్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు రీ రికార్డింగ్ ఆలస్యం చేశాడని ఇతర కంపోజర్లను సినిమా నిర్మాతలు సీన్లోకి తెచ్చారు. వారితో రీ రికార్డింగ్ చేయించారు. బహుశా తెర వెనుక జరిగిన ఈ వ్యవహారం దేవిశ్రీ ప్రసాద్ ఇలా మాట్లాడడానికి కారణమై ఉండొచ్చని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అప్పట్లో డైరెక్టర్ బోయపాటికి దేవిశ్రీ ప్రసాద్ కౌంటర్ ఇచ్చాడని, లెజెండ్ సూపర్ హిట్ అయిందని, ఇప్పుడు అదే స్థాయిలో నిర్మాతలకు కౌంటర్ ఇచ్చాడని, పుష్ప 2 కూడా సూపర్ హిట్ అవుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.